మకర రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, అలానే శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు జన్మించిన వాళ్ళు, ధనిష్ఠా నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా మకర రాశి జాతకులు అవుతారు. మకర రాశి వాళ్ళకి 2 భాగాలు శని వెళ్ళిపోయింది. ఈ సంవత్సరం అంతా కూడా మకరం, కుంభం, మీనం, అలానే తృతీయ స్థానం రాహు యొక్క సంచారం వల్ల విదేశాలకు వెళ్ళే అవకాశాలు, ఎవరైతే విద్యార్థులకు కూడా మంచి విశ్వవిద్యాలయంలో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ ఏదైతే ఈ స్త్రీలకు కూడా అనుకూలమైన కాలం అని చెప్పుకోవచ్చు. అలానే ఆర్థిక పరంగా లావాదేవీల విషయంలో కానీ, గృహ ఉపకరణాల వస్తువులు కానీ, వ్యవసాయ భూములు కొనటం, బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగం వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపారాలు సాధించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటుంది. ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్లు వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి వ్యవసాయ రంగం వాళ్ళకు కూడా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది.